మనం ఏమనుకుంటామంటే వైద్యం అందక చచ్చిపోయారండి అని మనం అనుకుంటాం. మరి వైద్యం అందుతున్న వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి చనిపోయారండి అని మనం అనుకుంటుంటాం. మరి ఎందుకు కోటీశ్వర్లు చనిపోతున్నారు? ఆలోచించండి. దేశాలను దాటి మిగతా పక్క దేశాలకు వెళ్ళి వైద్యాన్ని తీసుకునేటువంటి తాహత్తు కలిగిన వారు కూడా ఈరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? బ్రతకాలని కోటి ఆశలు మనకు ఉన్నప్పటికీ బ్రతకడానికి మనకు ఆయుష్ అనేది లేదు దేవుని వల్ల. ఎందుకు? ఆయుష్ అనేది పరలోకమందున్న తండ్రి చేతిలో ఉంది. భూమి మీదకి మనం వచ్చి ఉంటున్నాం కాబట్టి జీవితం కాలం అయిపోతుంది. పిల్లలు పెరుగుతూ ఉన్నారంటే కానీ తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలు చేతికి అందుతున్నారని మనం అనుకుంటాం, కానీ వారు మరణానికి దగ్గర అవుతున్నారని ఏ తల్లిదండ్రి ఆలోచించరు. ఈరోజు మన వయసు మీద పడుతుందంటే ఇదిగో పెద్దవారం అవుతుంటున్నాం అనేది ఒకటైతే, మన మృత్యువుకు దగ్గర అవుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆలోచనలు మన మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, ఏంటి ఈరోజు మనకున్న ధైర్యం, ఏంటి మనకున్న సంతోషం, మనకున్నటువంటి ఇదిగో నెమ్మది దేనిని బట్టి మనకు కలుగుతూ ఉంటుంది? నెమ్మది అనేది మన జీవితానికి కావాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇదిగో రక్షణ అనేది మన జీవితంలో ఉన్నప్పుడు, ఆ రక్షణకు అనుగుణంగా మనం బ్రతుకుతుంటున్నప్పుడే అప్పుడు మనం నెమ్మదిగా ఉండే అవకాశము ఉంటుంది దేవుని వల్ల.